సాక్షి మీడియా జపం చేస్తున్న చంద్రబాబు గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు తీరుని ఎండగట్టేవారు. అందుకు తగ్గట్టుగానే అప్పట్లో ఈనాడు ఆంధ్రజ్యోతి విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం సాగించేవి. అయినా వైఎస్ నోట తరచూ ఈనాడు జ్యోతి ప్రస్తావన వచ్చేది కాదు. మీడియా విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం బయటపడేవారు. ఇప్పుడు చంద్రబాబుది అదే పరిస్థితి. కాకపోతే వయసుకున్నంత సమయంలో తేలికాభావం పత్రికల పట్ల చంద్రబాబుకు ఉన్నట్లేదు. అందుకే ఇటీవల కాలంలో చంద్రబాబు నోట సాక్షి మీడియా పేరు బాగా వినిపిస్తుంది. ఇందుకు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తీరే నిదర్శనం. చివరికి ఆ పత్రికా విలేకరులపై కేసులు పెట్టించేందుకు కూడా చంద్రబాబు వెనుకాడటం లేదు. అసెంబ్లీ చివరి రోజుల్లో 10th పరీక్షా పత్రాల లీక్పై కూడా చంద్రబాబు సాక్షి మీడియా పైన అనుమానం వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీని బయటపెట్టిన రిపోర్టర్ పైనే అనుమానం వ్యక్తం చేసి సాక్షి లీకేజీపై కుట్ర పన్నిందేమో అనే తరహాలో కామెంట్లు చేశారు. అంతకుముందు అగ్రిగోల్డ్ విషయంపై రసవత్తరంగా చర్చ జరుగుతున్న సమయంలో దాని నుంచి తప్పించుకునేందుకు సీఎం సాక్షి అస్త్రాన్ని వాడుకున్నారు. మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా స్పీకర్ వ్యాఖ్యలను సాక్షి పత్రిక టీవీ వక్రీకరించి చూపాయన్న ఆరోపణలతో ఏకంగా అసెంబ్లీలోనే ప్రెస్ మీట్ అంతా పెద్ద స్క్రీన్పై ప్రత్యేకంగా షో వేసి చూపించారు. సాక్షి విలేకరుల యాజమాన్యాన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. మరి అదే అంశాన్ని విరివిరిగా ఇచ్చిన ఇతర మీడియా జోలికి మాత్రం చంద్రబాబు వెళ్లలేదు. మొత్తానికి సాక్షి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తుందనే అనుకోవాలి. For more videos, please subscribe our channel.